జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతోంది? సో భీమవరంలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి, గాజువాకలో జనం ఏమనుకుంటున్నారు? మనకందరికీ తెలిసిందే, ఇక్కడ కుల సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాతే జనసేన అధినేత ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగడానికి నిర్ణయించుకున్నారనే విషయం అందరికీ తెలిసింది. సో ఒక్కసారి భీమవరం నియోజకవర్గంలో అలాగే గాజువాకలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి, కుల సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, అభ్యర్థుల బలాబలాలను సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో భీమవరంలో దాదాపు 2 లక్షల పైచిలుకు ఓటర్లో 70,000 వరకు కాపు ఓటింగ్ ఉంది. సో తర్వాత క్షత్రియులు, బీసీలు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ ఓట్లు కూడా అక్కడ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరైతే ముగ్గురు అభ్యర్థులు వైసీపీ, టీడీపీ, వైసీపీ నుంచి గంధి శ్రీనివాస్, టీడీపీ నుంచి పులవర్తి ఆంజనేయులు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, ముగ్గురు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులే. సో ఈ ముగ్గురు నాయకులు అక్కడ సాధారణంగా ఎవరైతే కాపు ఓటర్లు ఏ నాయకుడి వైపు మొగ్గు చూపుతున్నారో వాళ్ళే అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం ఆనవాయితీగా వస్తుంది. సో ముగ్గురు కాపు నాయకులే కావడంతో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఒక ప్రధానమైన అంశం. ఇక మరోవైపు సో టీడీపీ, జనసేన అఫీషియల్గా కూడా అక్కడ కొంత కామెంట్స్ చేసుకున్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర స్థాయిలో చూస్తూ ఉన్నాం. కానీ ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో సో అక్కడ భీమవరంలో ఇవన్నీ ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి అనేది కూడా కీలకమైన అంశాలుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక గాజువాక నియోజకవర్గంలో 80,000 పైచిలకు కాపు ఓట్లు ఉన్నాయి, 2,50,000 ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ఇక గౌడ, యాదవ, మత్స్యకార సంబంధించిన కులాలకు సంబంధించిన ఓట్లు కూడా ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక్కసారి అభ్యర్థులను చూసుకుంటే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా విశాఖపట్నం ఎంపీగా కంటెస్ట్ చేసిన అభ్యర్థి. సో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈ నాయకుడు, సో అక్కడ ఉన్న ప్రాబల్యం ఉన్న నాయకుడు, కానీ కాపు సామాజిక వర్గం ఓట్లు కీలకంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. సో కానీ గాజువాక కొంత అర్బన్ ఓటింగ్ ఉన్న కాన్స్టిట్యున్సీగా మనందరికీ తెలుసు. సో వైసీపీ అభ్యర్థి కూడా ప్రధానమైన కొంత రెడ్డి ఓటింగ్ కూడా ఉంది. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు వైసీపీ అభ్యర్థి తిప్పారెడ్డి. సో ప్రధానంగా ఫైట్ అయితే మాత్రం టీడీపీ, జనసేన మధ్య ఉండే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇక పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కువగా గాజువాక పైనే ఫోకస్ పెట్టినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ అర్బన్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. సో తదనంగా యూత్ ఓటింగ్ కూడా ఎక్కువగా ఉండే పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. సో గాజువాకలో ప్రధానంగా విశాఖ లోక్సభ కాన్స్టిట్యున్సీపై కూడా ఎక్కువ ప్రభావం చూపించాలనే ఉద్దేశంతో అక్కడ కీలకమైన మాజీ జేడీ లక్ష్మీనారాయణ అక్కడ పోటీకి పెట్టిన నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ ఉండాలనే గాజువాకని ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ కొంత పట్టున్న నేపథ్యంలో కూడా అన్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ గాజువాకని అంత కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం గెలుపు అవకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ 1 వీక్ షెడ్యూల్లో కూడా 2 డేస్ గాజువాక నియోజకవర్గంలోనే స్పెండ్ చేయాలని చూస్తున్నారు. కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా అక్కడ కొన్ని కీలకమైన హామీలను పవన్ కళ్యాణ్ ఇస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అదే ప్రధానంగా విమెన్ పోలీస్ స్టేషన్ కోసం కూడా పవన్ కళ్యాణ్ అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. వర్కింగ్ ఉమెన్, సో అక్కడ కొంత చదువుకున్న వారు, ఉద్యోగాలు చేసేవారు ఎక్కువగా ఉండే అర్బన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఉమెన్ హాస్టల్స్ కూడా, వర్కింగ్ ఉమెన్స్కి హాస్టల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే దేశంలోనే ది బెస్ట్ కాన్స్టిట్యున్సీగా గాజువాక కాన్స్టిట్యున్సీని తీర్చిదిద్దానని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్న నేపథ్యంలో సో గాజువాకలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, సో అక్కడ టీడీపీ కూడా చాలా కీలకంగా లోక్సభ నియోజకవర్గాన్ని, విశాఖ లోక్సభ నియోజకవర్గాన్ని చాలా కీలకంగా చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో కొంత ఎక్కువ ఎడ్జ్ తెచ్చుకుంటే అది మొత్తం విశాఖ కాన్స్టిట్యున్సీపై పడుతుంది. సో ఆ గెలుపు అవకాశాలు కూడా ఉండాలని పవన్ కళ్యాణ్ ఎంత గట్టిగా అయితే ఆ నియోజకవర్గంలో పోరాడుతున్నారో టీడీపీ కూడా సో అదే స్థాయిలో విశాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో సో ఈ సమీకరణాలన్నీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గాజువాకపై చూపిస్తున్న శ్రద్ధ, టీడీపీ చూపిస్తున్న శ్రద్ధ, ఇక తాగునీటి సమస్యను కూడా పూర్తి స్థాయిలో అక్కడ నిర్మూలించే ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. సో 2 ప్రాంతాల్లో కూడా కీలకమైన ఓటింగ్ ఉన్న నేపథ్యంలో సో గాజువాకపై మాత్రం కొంత ఎక్కువ ఫోకస్ పవన్ కళ్యాణ్ చూస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.